షాకారం గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండలం షాకారం గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యే నైని రాజేందర్, జిల్లా కలెక్టర్ మను చౌదరిలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండలం షాకారం గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు మాట్లాడుతూ భూమికి సరైన పత్రాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ చట్టం ద్వారా రైతులకు న్యాయం చేస్తుందని, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారి వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని, భూభారత్ చట్టం ద్వారా రైతులు భూమి హక్కులను పొందే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. 4 ఏళ్లుగా ధరణి వల్ల ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడే రేవంత్ రెడ్డి చెప్పాడు ధరణి తొలగిస్తామని. చెప్పిన విధంగానే భూభారత్ చట్టాన్ని ప్రారంభించారన్నారు. భూభారతి 2025 చట్టం. ఈ చట్టం వెనుక మీ అందరి కృషి, మీ అందరి ఆలోచన, మీ అందరి పట్టుదల ఉన్నది అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ధరణి మహాప్రసాదం అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్తే ప్రజల ముందు నమ్మి ఆ మహాప్రసాదం మహావిషంగా మారితే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ఈనాడు సహచర మంత్రులు వచ్చేది మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా అద్భుతమైన చట్టాన్ని తీసుకొస్తాం, దానిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం మీ అందరికీ నచ్చే మెచ్చే మీ ఇంటి చుట్టంగా ఉండే ఈ భూభారతి 2025 చట్టాన్ని ఈనాడు మనం తెచ్చుకున్నాం. ధరణితో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ధరణితో ఎంత దగాపడ్డామో, ధరణితో ఎన్ని కష్టాలు సామాన్య ప్రజలకు తీసుకొచ్చిందో మనందరికీ తెలియదు కాదు. అటువంటి ధరణి ఎవరికైనా భూముండి కష్టంలో ఉన్నప్పుడు ఒక అరకరం భూమి అమ్ముకోవాలన్నా ఆ ధరణి కష్టాల వల్ల ఆ అరకరం అమ్ముకోలేక ఆ ఇంటి ఆవిడ కూడా మరణించిన సందర్భాలు రాష్ట్రంలో కోకోలో ఉన్నాయి. పిల్లకి పెళ్లి చేయాలన్నా, కొడుకుని చదివించుకోవాలన్నా, ఏ చిన్న అవసరాలుండి ఒక 10,000 రూపాయలు కావాలి, తనకున్న కొద్దిపాటి ఆస్తిలో కొద్దిగా అమ్ముకోవాలన్నా ఆ ధరణి కారణంగా సామాన్య రైతులు భూమన్న ఆసాములు ఇబ్బంది పడటమే కాకుండా అభద్రతకు లోనై రైతన్నలు నిద్రపోవడం రాత్రులు కోకొల్లో ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాల్లో 1 ఎకరం భూమిని ప్రభుత్వం ఎక్వైర్ చేస్తే మిగిలిన 9 ఎకరాలను కూడా ప్రభుత్వం ఆ భూమిని ధరణిలో పెట్టుకున్న సందర్భాలు ఇందాక మిత్రులు చెప్పింది మనం విన్నాం. 2020 చట్టం, ధరణి చట్టం. ఆ చట్టం చేసేనాడు, చేయడానికి కొద్ది రోజుల ముందు, చేసిన తర్వాత కొద్ది రోజుల ముందు ఏదైతే సాదా బైనామాలు ఉన్నాయో, మీరు సాదా బైనామాలు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అని చెప్తే ప్రజలు నమ్మి, భూములున్న ఆసాములు నమ్మి, తాతలు ముత్తాతల తరం నుంచి ఉన్న ఆస్తిని ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టుకుంటే సుమారు 9,26,26,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఆనాటి చట్టంలో, ఆనాటి ధరణి చట్టంలో సాధారణ అంశాన్ని పెట్టని కారణంగా వారి ఆశ అడియాసగానే మీరింది అన్నది నగ్న సత్యం. అంతేకాదు, ఏదైతే పార్ట్ బి సుమారు 18 లక్షల ఎకరాలని దానిని పుణ్యమార్తూ ప్రభుత్వ భూములు 12 లక్షల ఎకరాలుంటే పట్టా భూములు సుమారు 6 లక్షల ఎకరాలని అడవి ఉందా
దానికి పరిష్కారాన్ని ఈ భూభారతిలో చూపిస్తున్నాం. సాధారణ మనకి పరిష్కారాన్ని ఈ భూభారతిలో చూపిస్తున్నాం. ఏవైతే తప్పులు పడ్డా, స్పెల్లింగ్లు తప్పులు పడ్డా, ఏరియా తప్పు పడ్డా, వివిధ కారణాలు ఏదైనా రైతులు ఇబ్బంది పడితే వాటన్నిటికీ సమస్యలని ఈ భూభారతిలో పరిష్కారం చూపిస్తున్నాం. ధరణి పెట్టింది ఆనాడు 4 వ్యక్తులు 4 గోడల మధ్య బ్రహ్మాండమైన ధరణి అని చెప్పి మనందరినీ ఎత్తున పెట్టి రుద్దారు. కానీ భూభారతిని అలా చేయలే. ప్రజల అవసరాలు తీర్చడం కోసం, సామాన్యుడికి అర్థమయ్యే విధంగా, ప్రజల మీద భారం పడకుండా ఒక అద్భుతమైన చట్టాన్ని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో తిరిగి, రాష్ట్రంలో అనేక మంది మేధావులతో మేఘమదనం చేసి, అనేక మంది రిటైర్డ్ అధికారులతో చర్చించి, అనేక మంది అనుభవజ్ఞులైన రైతులతో మాట్లాడి, చివరికి ఆనాటి దొరవారు ఎవరైతే ధరణి చట్టాన్ని ఏర్పాటు చేశారో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సూచనలు మంచివైతే వాటిని కూడా తీసుకొని ఈ ధరణి చట్టానికి బదులుగా ఈ భూభారతిలో ఈ అంశాలన్నింటినీ చేర్చి అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ప్రతి మండలంలో ఇటువంటి అవగాహన సదస్సు ఎలా అయితే పెట్టామో, అవగాహన సదస్సుతో పాటుగా ఎలా అయితే ప్రజల్లో చర్చిస్తున్నామో, ఈ చట్టం తెచ్చేటప్పుడు అసెంబ్లీలో చర్చించి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి, చట్టం తయారు చేసిన తర్వాత దాన్ని కూడా 60 రోజులు ప్రజల మధ్యనే ఉంచాము. మరేమైనా మార్పులు చేర్పులు కోరుకుంటారేమని, ఆ మార్పులు చేర్పులు కోరే వాటిని కూడా ప్రజలకు ఉపయోగకరమే అయితే వాటిని కూడా చేర్చి అసెంబ్లీలో బిల్లు పెడితే, బిల్లు పెట్టిన రోజు ఆనాటి పెద్దలు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు అచ్చేసిన ఆమోదత్తులాగా అసెంబ్లీలో ఈ భూభారత చట్టం పాస్ అయితే, ఈ భూభారత చట్టం చట్ట రూపంలో వస్తే వారి ఉనికి ప్రమాదం అవుతుందని బిల్లు పాస్ కాకుండా ఎటువంటి కుట్రలు పన్నారు, ఎంత రచ్చ చేశారో మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. నిన్న 2020 ధరణి చట్టం గురించి ఎవరైతే పెట్టారో వారిని గవర్నమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు అప్పుడు ఒకటే మాట చెప్పాము, గత 4 ఏళ్లుగా మీరు ధరణి వచ్చిన తర్వాత పడుతున్న ఇబ్బందులు, బాధలు అవన్నీ చూసి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు చూసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాము, రైతులకు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు భూభారతి పేరిట మరి ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ ద్వారా అన్యాయమైన రైతులందరికీ కూడా న్యాయం చేయాలంటే ఒక లక్ష్యంగా ఈ రోజు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇప్పటికే మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాంట్లో వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎందుకు ఒకసారి అక్క చేయడంగా చేయలేకపోతే ఏదైనా మళ్ళీ అందులో సరి చేయాల్సిన అవసరాలు ఉంటే మళ్ళీ సరి చేసుకోవడానికి ముందుకు పోవచ్చు అని మొదట ఒక్కొక్క గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తవడం జరిగినాయి. మరి ఇప్పుడు మాట్లాడిన రైతులు చాలా సమస్యలు చెప్పారు. ఇది ఒకటే సమస్య, ఒక 100 సమస్యలు ఉన్నాయి. 100 సమస్యలు ఈ రోజు ధరణిలో ఉన్నాయి. మరి దేశంలో పెట్టి కారిపోయి 30-40 ఏళ్ల క్రితం అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళ వేదికలో ఉన్నటువంటి పట్టాలను కోట్లాది రూపాయలకు అమ్ముకొని వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ రోజు ఇందిరమ్మ మరి పేదలకు పంచినటువంటి భూముల మీద అసైన్మెంట్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వ భూముల్లో కలుపుకొని వాళ్ళ పేరిట టీఆర్ఎస్ నాయకుల పేరిట చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి తనకు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ను వాళ్ళ దాంట్లో కలుపుకొని వాళ్ళ పేరిట టీఆర్ఎస్ నాయకులు ఎక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఇబ్బందులు మరి
అవుతుంటే మనం అందులో పడి ఇబ్బందులు పడి పరిస్థితి నుంచి అధిగమించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మంది ఆవేదనతోటి తమ భూముల యొక్క రికార్డులు సరిగా లేవని తమ భూములకు సంబంధించిన సమస్యలు చిన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లేకుండా ఉందని వాటిని ఒక వేదికగా పరిష్కరించుకోవాలనే ఆలోచనతో సందర్భం. అటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారంలోకి వచ్చిన తర్వాత దాని నుండి బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని తీసుకొస్తాం. రైతులకు కోరుకున్నటువంటి ఆశ్రమాలకు ఎక్కడ కూడా అగౌరవం కలగకుండా ఇబ్బంది లేకుండా వారి యొక్క భూమికి సంబంధించిన పత్రాలను నేరుగా చట్టబద్ధంగా పారదర్శకంగా ప్రజాస్వామిక పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి ఒక ఆలోచనతో తీసుకున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కార్యక్రమం పట్ల అనేక మండలాల్లో అవగాహన సదస్సులు జరుగుతామని మీ దగ్గర ఇప్పుడు అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని అమ్ముకొని దేవాలయ భూములు వారసులను బంజార భూములను ప్రభుత్వ ఆస్తులను అమ్ముకున్నటువంటి వారందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామా. మీకు ఎక్కడ సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి. ఆ స్థలాలు ప్రభుత్వ అవసరాలను ఇచ్చిన విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తుంది. ఎవరి ప్రభుత్వం ఎవడో ఒకడు అమ్ముకుని బాగుపడి మన ప్రభుత్వ సొమ్మును కొందరికి అక్షరం పడ్డాయి. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుందని మాట్లాడతాం. కాబట్టి దయచేసి ఈరోజు ఈ భూభారతి చట్టం ప్రజలకు రైతులకు వ్యవస్థలో ఒక మంచి సరళీకరణ విధానంతో ప్రజాసత్యంగా పారదర్శకంగా భూమి హక్కులు పొందే చట్టాన్ని మరి తెలంగాణ ప్రజల వరకు నిర్వహించే ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి పూర్ణి శ్రీనివాసరెడ్డి గారు సహకార మంత్రులు అధికారులు శాసనసభలో చర్చ చేసి ఈ కార్యక్రమం చేసినటువంటి సందర్భంగా ఈ అందరూ ఒకసారి ఈ ప్రభుత్వానికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గట్టిగా సమర్థతో అభివృద్ధి అవసరం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.